స్వామి శరణమయ్యప్ప. హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు నేను చెప్పబోతున్నది వాట్ ఈజ్ ఇన్సైడ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ అనే ఒక మ్యాక్రో కాజం అండ్ మైక్రో కాజం లాజిక్. అంటే ఈ సృష్టి మొత్తం మీలో ఉంటుంది అనడానికి ఎన్నో రకాల రీసెర్చ్లు, ఎన్నో రకాల చదువులు, ఎన్నో రకాల స్టడీస్, ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీన్ని చెప్పడం ఎందుకు కష్టమంటే ఒక థిన్ కనెక్షన్ అటు సృష్టిలో మీలో ఉండేదానికి ఒక థిన్ కనెక్షన్ ఉంది. దీన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోలేక, కొంత ఆ ప్రయత్నం చేసే ఓపిక లేక మనం వదిలేస్తామన్నమాట. ఆ వదిలేసిన తర్వాత ఈ మార్కెట్ గొడవలో పడిపోయి, ఈ సృష్టిలో పడిపోయి, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి దానికి మనం వెంటపడి మన ప్రశాంతతని కోల్పోతూ ఉంటాం. యాక్చువల్గా ఈ సృష్టిలో ఏది ఉన్నా అది మన లోపలే ఉంది అన్నది ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. అదే ఆత్మసాక్షాత్కారం పొందడము అంటే నీ లోపలే ఉందిరా ఆత్మ, అంతర్యామి అని ఎప్పటికి తెలుసుకుంటాము అనే ప్రయత్నం. ఇలా అంతర్యామి అనో లోపల ఏదో ఉందనో చెప్తున్నప్పుడు ఇది చాలామంది సరే స్పిరిచువల్ సబ్జెక్ట్లే మనకు సంబంధించింది కాదు అనుకుంటారు. నేను రాజసిక మార్గం చెప్తున్నాను. అంటే ఈ సృష్టిలో మనం ఏది కావాలనుకున్నా సాధించుకోవచ్చు. అన్నీ వదిలేసుకుని సన్యాసుల్లాగా బ్రతకాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సింది సాధించుకుంటూ రానప్పుడు బాధపడకుండా ఉంటే చాలు అనే ఒక లాజిక్ అన్నమాట. ఇది సాధించుకోవాలి. ఏదైనా నాకు డబ్బు కావాలి, ఆస్తి కావాలి, పేరు కావాలి, లేకపోతే నా భార్య నాతో బాగుండాలి, నా హస్బెండ్ నాతో బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇలా ఎలాంటి కోరికలున్నా తీర్చుకోవచ్చు. దానికి మార్గాలు ఉన్నాయి అని మనం ఎప్పటి నుంచో చదువుతూ వస్తున్నాం. ఈ మార్గములో అంటే రాజసిక మార్గములో కోరిక ఉండి ఆ కోరికని హుందాగా గెలుచుకుని ఆ కోరికకి బానిస కాకుండా బ్రతకడం ఒక అద్భుతమైన మార్గం. ఇది నేను చెప్తుంది కాదు. వ్యాస భగవానుడు శుకునికి చెప్పి, శుకుడు వెళ్ళి జనక మహారాజుని అడిగితే జనక మహారాజు చెప్పిన మాట ఎన్ని రకాలు ఉన్నాయి కదా, అన్నిట్లోకి బెస్ట్ ఏంటంటే రాజసిక మార్గము. అంటే నువ్వు కావాలనుకుంటే అన్నీ సంపాదించుకోవచ్చు, కానీ సాధించుకున్న దానికి నువ్వు బానిస కాకుండా ఉండడమే ముఖ్యమైన నియమము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారన్నమాట. సో మన చుట్టూ అన్నీ ఉన్నా మనం యోగిలాగా బ్రతకవచ్చు. అట్ ద సేమ్ టైం నాకు ఏది వద్దు అనుకోకుండా ఒక లా ఆఫ్ ఒక టైప్ ఆఫ్ మనకి దాన్ని సాధించుకోవడానికి ఒక ప్రక్రియ ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు తెలిసినదంతా చెప్తున్నాను. మీరు దాన్ని కొంచెం రీసెర్చ్ చేసుకుని, అర్థం చేసుకుని, దాన్ని మీ జీవితానికి మలుచుకుని వాడుకోండి. ఓకే, ఫస్ట్ ఈ సృష్టి మొత్తానికి 3 ముఖ్యమైన పిల్లర్స్ ఉంటాయి. ఓకే, ఈ ముఖ్యమైన పిల్లర్స్ మనకి త్రిమూర్తులుగాను ఇలా చాలా చెప్తారు. నేను ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్లోకి వెళ్లకుండా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన మైండ్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీ మైండ్లో ఉండే ఆలోచనలు. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ. మనము తయారు చేసుకోబోతున్న పొటెన్షియల్ అండ్ కైనెటిక్, ఒక చోట ఉన్న ఎనర్జీ, దాన్ని మార్చుకోగలిగిన మూమెంట్ ఉన్న ఎనర్జీ. ఓకే, ఇది ఎనర్జీ. థర్డ్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ కరస్పాండెన్స్ వేర్ ఈ రెండు కలగలిపి, ఈ రెండింటినీ కలిసి ఈ సృష్టిలో ఆవిష్కరించుకోవడానికి కావాల్సిన మెథడాలజీ. సో మైండ్తో యూజ్ చేసుకునే ఎనర్జీ, ఆ ఎనర్జీని కలగలిపి ఇప్పుడు నీకేం కావాలో అది సృష్టించుకునే ఒక శక్తి. ఓకే, సో ఇది గనక మనం బాగా అర్థం చేసుకుంటే మైండ్, ఎనర్జీ అండ్ ఒక టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఈ 3 మనకి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పిల్లర్స్. దీంతోపాటు ఈ సృష్టిలో ఉండే ఈ 3టిని నడిపిస్తున్న ఇంకొక అద్భుతమైన, వీటి లోపలే ఉంటాయి ఇంకొక అద్భుతమైన 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. 1, రిథమ్. సృష్టిలో ఎక్కడ చూడండి మనకి లబ్ డబ్ అని హార్ట్ దగ్గర నుంచి మొదలయ్యి మన బాడీలో ఉండే ప్రతిదీ కూడా ఒక రిథమ్ మెయింటైన్ చేస్తుంది.
అందుకే భజనలు చేయండి, అందుకే ఏదైనా పాట పాడండి. ఒక ట్యూను, ఒక రిథము ఎందుకు చెప్తారంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ రిథమ్, ఒక టైప్ ఆఫ్ అలా పల్సేటింగ్లో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు రావాలి అంటే రిథమ్కి దగ్గరగా ఉండండి, ఒక బీట్కి దగ్గరగా ఉండండి. అది ఓంకారం కావచ్చు, శబ్దము కావచ్చు, ఒక భజన కావచ్చు, మంత్రము కావచ్చు, ఒక ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వర్డ్స్, మీకు మీరు చెప్పుకునే పాజిటివ్ వర్డ్స్ కావచ్చు. ఏదైతే కదలిక లేదో అది లేదు సృష్టిలో, కదలిక ఉండి తీరుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ రిథంతో పాటుగా మన శరీరం మనకు తెలియకుండానే ఇష్టం అయిష్టం, ఇష్టం అయిష్టం, నాకు ఇది కావాలి వద్దు, కావాలి వద్దు అని తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ రెండిటికి మధ్యలో బ్యాలెన్స్ వెతకండి. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే జీవితంలో ఆ బ్యాలెన్స్ వెతకండి. ఈ బ్యాలెన్స్ వెతికిన రోజున సేమ్ బీట్ రిథమ్కి కూడా అంతే. పిచ్చి పిచ్చిగా సౌండ్ ఉందనుకోండి మీకు నచ్చదు, అండ్ అస్సలే సౌండ్ లేదనుకోండి మీకు వినిపించదు. ఆ రిథమ్ యొక్క బ్యాలెన్స్ ప్లస్ లైక్ డిస్లైక్, లైక్ డిస్లైక్, నాకు ఇష్టము ఇష్టం లేదు, ఇది బాగుంటుంది బాగుండదు, అది నాకు నచ్చుతుంది నచ్చదు, వీటన్నిటి యొక్క బ్యాలెన్స్. కొన్ని నచ్చినవి ఉంటాయి జీవితంలో, కొన్ని నచ్చని ఉంటాయి జీవితంలో. రెండింటినీ కలగలుపుకుని నేను సమదృష్టితో చూస్తూ వెళ్తాను ఈజ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాంతోపాటుగా వచ్చేసి అండ్ ఇది అర్థం చేసుకుంటున్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, మనము ఏది చేస్తున్నా సరే దాని యొక్క ఫలితము తిరిగి వస్తుంది. కర్మ మనని చూస్తూ ఉంటుంది, వస్తుంది. ఏది చేస్తామో, కర్మ ఇస్ వాట్ యు డూ, నువ్వు ఏది చేస్తావో అది తిరిగి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఆ బ్యాలెన్స్ ఉంటుంది. నేను చెడు చేస్తున్నాను, నాకు చెడు వస్తుందిరా బాబు, నేను చెయ్యను అనే ఒక బ్యాలెన్స్ వస్తుంది. దాంతోపాటు నేను ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను. మేల్ పవర్, ఫీమేల్ పవర్, జెండర్ అంటే మ్యాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ అనే రెండు చాలా చాలా ముఖ్యమైనవి. ఒక ఫెంటాస్టిక్ వీడియో చేశాను, కానీ చాలామంది అర్థం చేసుకోరు. ఊరికే అరిచి గొడవ పెట్టి ఇన్ని రోజులు మనం నేర్చుకున్నది వాళ్ళ మార్కెట్ పోతుందనో ఎందుకో భయపడి వీటిని అర్థం చేసుకోరు అనే ఒక ఆలోచనతో నేను ఆ వీడియో చేసి ముందు పెట్టలేకపోతున్నాను. కానీ జెండర్, మ్యాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ కనుక అర్థం చేసుకోగలిగితే మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తీర్చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ అయినది. బట్ ఇలా వీడియోలో చెప్తే నేను చెప్పాలనుకున్నది రీచ్ కాకపోవచ్చు, అందుకే ఆగిపోతున్నాను. కానీ 4 గుర్తుపెట్టుకోండి. ఒక టైప్ ఆఫ్ రిథమ్ ఉంటుంది లైఫ్లో, ప్రతిదీ రిథమ్ బ్యాలెన్స్ ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి లైక్ డిస్లైక్, ఒక వైపుకు వంగిపోవద్దు. థర్డ్ వచ్చేసి మీకు తెలుసు కర్మ వెంటాడుతుంది అని మీకు తెలుస్తూ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ప్రతి దానికి ఒక మ్యాస్కులైన్ పవరు, ఒక ఫెమినైన్ పవరు ఉంటుంది, ఒక మేల్ పవర్, ఒక ఫీమేల్ పవర్ ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోండి. శక్తి చాలా చాలా ఇంపార్టెంట్, అది 2 రకాలుగాను ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే వీటిని గనక బ్యాలెన్స్ చేయగలిగితే లోపల ఏది అనుకుంటే అది బయట ప్రొడ్యూస్ అవుతుంటుంది. యాజ్ ఇన్ సో బీ అవుట్. మీరు లోపల ఏదనుకుంటే అది బయట మేనిఫెస్ట్ అయి తీరుతుంది. ఇది నిజం నిజం నిజం. ఇది జరగాలి అంటే మీరు ఫస్ట్ చెప్పిన 3 గుర్తుపెట్టుకోవాలి, తర్వాత చెప్పిన 4టిని బ్యాలెన్స్ చేయాలి. ఇది గనక చేయగలిగితే మీకు తెలియకుండానే ఎనార్మస్ ఎనర్జీ ఆఫ్ పవర్ వస్తుంది మీ దగ్గరికి. అండ్ ఎనార్మస్ పవర్ మిమ్మల్ని అనుకున్నది సాధించేలా చేస్తుంది. దీన్ని బై ప్రాక్టీస్, బై సాధన, బై బిహేవియరల్ చేంజ్, కొన్ని చిన్న చిన్న మెథడ్స్ ద్వారా మార్చుకోవచ్చు. అన్నీ ఇట్లాగ యూట్యూబ్లో చెప్పేయాలనో, ఒక వీడియోలో మీకు అర్థమైపోతుందనో, నేనేదో చెప్పేస్తున్నాను చాలా గొప్పనో చెప్పట్లేదు. కానీ ప్రయత్నము మొదలు పెట్టండి, అటు సైడ్గా ఆలోచించండి. నేను కాకపోతే ఎవరో ఒక మంచి గురువు దొరుకుతారు మీకు, మంచి విషయాలు చెప్తారు మీకు. అటు సైడ్ ఆలోచించండి. సమస్య దగ్గర ఉండి ఏడవకండి, అక్కడే ఉండి ఆగిపోకండి, ముందుకెళ్ళండి. ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకోండి మైండ్కి సంబంధించి. దాని తర్వాత మనం చేస్తున్న ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆ కరస్పాండెన్స్ సంబంధించి. అండ్ దాంతోపాటుగా మనం ఎప్పుడు ఎనర్జీ గురించి ఆలోచించుకుని 4 విషయాలని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ 4 విషయాలు కనుక బ్యాలెన్స్ చేసుకుంటే మీ జీవితం తెలియకుండానే ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. రిథమ్, లైక్ అండ్ డిస్లైక్ అనే పొలారిటీ, తర్వాత కర్మ, దాంతోపాటుగా వచ్చే
ఒక టైప్ ఆఫ్ ఫెమినైన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీరు అనుకున్నది జరుగుతుంది. సత్యం సత్యం సత్యం. ఇది గనక చేయగలిగితే మీకు సృష్టి మొత్తం ఒకటేలా తెలుస్తుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. ఎవ్రీథింగ్ వాట్ యు వాంట్ అంతా నువ్వు చేసుకోవచ్చు, నీ చేతుల్లో చేసుకోవచ్చు. ఇది నమ్మగలగండి అండ్ లైఫ్ విల్ బి మచ్ మచ్ మోర్ బ్యూటిఫుల్, మచ్ మచ్ మోర్ హెల్దీ అండ్ హ్యాపీ. మీకు ఈ 2025 సంవత్సరం అద్భుతంగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 7 కాన్సెప్ట్స్ ఇంకొంచెం మీరు రీసెర్చ్ చేయండి. నేను కూడా వీడియోల ద్వారా చెప్తూనే ఉంటాను, మీకు బోర్ కొట్టినా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. సో దట్ ఒక్కసారి మీకు అది క్లిక్ అయిందంటే మీకు ఎవ్వరి అవసరం ఉండదు, మీరు టకటక ఎదిగిపోతారు. హోప్ నేను చెప్పేది అర్థం చేసుకుంటారని. అండ్ ఒక ఇంటర్మీడియట్, నాకు తెలిసిన ఇంటర్మీడియట్ టీచర్ ఉండేవాడు. ఆయన అద్భుతంగా మాకు సైన్స్ నేర్పించేవాడు. ఆయన డాక్టర్ కాదు కదా, ఆయన చెప్తే నేను డాక్టర్ అయిపోవాలా అని ఎప్పుడూ అనుకోలేదు నేను. అలాగే మీరు కూడా నేనేదో ఋషినో మునినో అని చెప్పట్లేదు. నేను 10th క్లాసే, నేను ఇంకా చిన్నవాడినే. కానీ మీరు తెలుసుకుని ఒక పాయింట్లో క్లిక్ అయ్యి మీరు ఎదిగిపోతే అంతకంటే హ్యాపీ ఏముంటుంది కదా. అలాగే నువ్వెవడివిరా చెప్పడానికి అని ఆలోచించకుండా మీ లైఫ్ని ఏదైనా మార్చుకునే ప్రయత్నం చేయండి అండ్ యూ విల్ బి మచ్ మచ్ మోర్ బెటర్ క్వాలిఫైడ్, ఇంకా ఆనందంగా మారుతారు. థ్యాంక్ యూ సో మచ్. హోప్ నేను చెప్పింది అర్థం చేసుకుంటారని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. ఏమైనా డౌట్ ఉంటే మెయిల్ చేయండి, drharish@gmail.com. ఖచ్చితంగా మళ్ళీ ఇంకో రోజు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.